ఏలూరు వాసుల చిరకాల కోరిక తీరబోతోంది. గత పాలకులు శిలాఫలకాలకే పరిమితమైతే వైఎస్ జగన్ సర్కార్ ఆచరణలో చేసి చూపుతోంది. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభానికి సిద్ధం చేస్తోంది. నిరుపేదలకు అత్యాధునిక వైద్యాన్ని ముంగిటి తీసుకురావడంతో పాటు పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువు కానుంది. ఈ ఏడాది నుంచే తరగతుల ప్రారంభానికి ఇప్పటికే అనుమతులు వచ్చాయి. శరవేగంగా జరుగుతున్న ఏలూరు ప్రభుత్వ కళాశాల నిర్మాణ పనులపై సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పేదలకు విద్య వైద్యం అందించాలన్న సీఎం జగన్ సంకల్పానికి మరో అడుగు పడింది. ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల కొద్ది నెలల్లోనే ప్రారంభం కానుంది. ఏలూరు ప్రజల సుదీర్ఘ కళ సాకారం కానుంది. 1,00,000 అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ కళాశాల భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఏలూరు డిఎం&హెచ్ఓ కార్యాలయ ప్రాంగణంలో దాదాపు 2 ఎకరాల్లో 38 కోట్ల వ్యయంతో వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు తుది అంకానికి చేరుకున్నాయి. నేషనల్ మెడికల్ కమిషన్ పరిధిలోని మెడికల్ అసైన్మెంట్ రేటింగ్ బోర్డు ఈ ఏడాది జనవరిలో ఏలూరులో పర్యటించింది. కళాశాల నిర్మాణ పనులతో పాటు తరగతి గదులు, లాబొరేటరీ, లైబ్రరీ, హాస్టల్స్, రెసిడెంట్, ట్యూటర్, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది క్వార్టర్స్ అన్నింటినీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. మెడికల్ అసైన్మెంట్ రేటింగ్ బోర్డు బృందం తన పరిశీలన నివేదికను నేషనల్ మెడికల్ కమిషన్ కు అందజేసింది. దాంతో అన్ని అంశాలను పరిశీలించిన ఎన్ఎంసి ఏలూరు మెడికల్ కాలేజీకి 150 సీట్లు కేటాయించింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభించాలని హెల్త్ యూనివర్సిటీకి సూచించింది. ఈ కళాశాల అందుబాటులోకి వస్తే పేదలకు అధునాతన వైద్యం చేకూరడంతో పాటు కోట్లు విలువ చేసే వైద్య విద్య నిరుపేద విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి వస్తుందని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. చాలా ఉపయోగపడుతుందండి. చీఫ్ మినిస్టర్ గారు చేసిన పని మొత్తం స్టేట్లో అయితే 5 మెడికల్ కాలేజీలు, అందులో ఏలూరుకి ఒక మెడికల్ కాలేజ్ మంజూరు అవుతాం. మా అందరికీ చాలా మంచి శుభకార్యం ఇది. 150 సీట్లు అంటే మాటలేం కాదండి. ఎందుకంటే ఈ రోజుల్లో మెడికల్ సీట్కి ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు. సో ఇవి అన్ని ఫ్రీ సీట్లు, 150 సీట్లు వస్తాం మూలని మాకు చాలా హ్యాపీగా ఉందండి. అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం, టీచింగ్ హాస్పిటల్ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం 525 కోట్లు మంజూరు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించడం కోసం యుద్ధ ప్రాతిపదికన 38 కోట్లతో భవనాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 33.12 ఎకరాల్లో 13.21 లక్షల చదరపు అడుగుల్లో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని భావించి డిపిఆర్ సిద్ధం చేసి అనుమతులు పొందారు. ముందుగా 1,00,000 చదరపు అడుగుల్లో G+4 భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవనంలో 8 క్లాస్ రూమ్లు, 8 ల్యాబ్లు, 4 లెక్చర్ థియేటర్స్, 3 మ్యూజియంస్, 250 మంది కూర్చునే విధంగా మల్టీపర్పస్ హాల్, లైబ్రరీ, స్కిల్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. గత పాలకులు కేవలం శంకుస్థాపనలకే పరిమితం కావడంతో ఏలూరు ప్రజల చిరకాల వాంఛపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే ఎమ్మెల్యే ఆళ్ల నాని చొరవతో సీఎం వైఎస్ జగన్ తమ ప్రాంత వాసుల 50 ఏళ్ల కలను సాకారం చేశారని ఏలూరు ప్రజలు సంతోషపడుతున్నారు. ఇకపై వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.